అసంపూర్తిగా ఉన్న ఇరికోడ్ ఎత్తిపోతల పనులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామంలో 12 గ్రామాల రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. జలసాధన సమితి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలిసి రైతులు గ్రామంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సమీపంలోని 50 టీఎంసీల సామర్థ్యంతో భారీ మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఉన్నప్పటికీ తమకు కనీసం చుక్క నీరు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్నసాగర్ నిర్మాణంలో భాగంగా వివిధ కాలువలు కొంతవరకు పూర్తి కాగా తమ 12 గ్రామాలకు సంబంధించిన ఇరికోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పైపుల ద్వారా నీరందించే పనులు అసంపూర్తిగా ఉన్నాయని, నిధులను విడుదల చేసి పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎండాకాలానికి తమ పంటలకు సాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేయాలని రైతులు కోరారు. లేని పక్షంలో పార్టీలకు అతీతంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల పరిధిలోని 12 గ్రామాల రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యొక్క ప్రధానమైన ఆలోచనతో ఈ యొక్క మల్లన్నసాగర్ను నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టును నిర్మించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎంత గలాటలైంది అయితే ఒకటి ముందు దాదాపు ఏ ఒక్క పార్టీని కూడా నిర్మించేటువంటి కాదు. ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళ ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళ ఉన్నాం, రాజకీయ పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుతున్నాం. ఏ ఒక్క పార్టీని కూడా ఎవరు కూడా మాట్లాడే క్రమంలో నిర్మించవద్దని చెప్పి సందర్భంగా సూచన ఇస్తాం. అయితే ఆ యొక్క ప్రాజెక్ట్ నిర్మించే క్రమంలో మనకు చాలా ఇబ్బందులు అయినాయి. 7 గ్రామాల ప్రజలు ముంపు గురైనరు, వాళ్ళు తలానికి వెళ్ళిపోయారు. పాపం వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు మల్లన్నసాగర్ ప్రాజెక్టు. వాళ్ళ త్యాగాల ఫలితం మనకు కొంత వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి మనం కూడా చుట్టుపక్కల మండలంలో తొగుట మండలం నుంచి కొన్ని గ్రామాలు, సిద్దిపేట మండలం ఊళ్ళ నుంచి కొన్ని గ్రామాలు, మిడోటి మండలం నుంచి కొన్ని గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ త్యాగాల ఫలితం మీద, వాళ్ళ పునాదుల మీద పూర్తయినటువంటి ప్రాజెక్టు మల్లన్నసాగర్ కాబట్టి దాని ఫలితాలు కూడా ఈ యొక్క గ్రామాల ప్రజలకు కావాలని కోవడంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. కాబట్టి మనం దీన్ని సాధించే క్రమంలో మనం ఏం చేస్తామన్నామంటే రాజకీయ నాయకులు ఈ గ్రామాలకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేకపోతే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ వచ్చే క్రమంలో ఈ 12 గ్రామాల ప్రజలను కూడా వేరువేరుగా అంటే ఎవరంతా రావాలి. ఇప్పుడు పెద్ద ఉండడానికి ఎవరైనా వచ్చినట్టుంటే అన్న మాకు నీళ్లు కావాలి. ఆ ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తుల దగ్గరికి మనమందరము ఒక కార్యాచరణ రూపంలో తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి రిప్రజెంటేషన్ ముందుగా తీసుకుపోవడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అన్ని పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, జైలు జీవితాలను అనుభవించినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఈ పోరాటంలో ఎక్కడ కూడా మనము ఎవరిని రెచ్చగొట్టడం కాకుండా అందరం కలిసికట్టుగా ఉండి ఒక మార్గంలో ముందుకు పోతే తొందరగా సాల్వ్ అవుతుంది. కాబట్టి గౌరవనీయులు చెరుకు శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. మీరు అన్యతగా భావించకుండా మనమందరము తొందరలోనే సఫలం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి